హాయ్ అండి, ఈరోజు ఉద్దిబేళ్ళ పచ్చడి దంచుతానండి. నేను ఎలా చేస్తానో చూపించేస్తాను. తగినన్ని ఉద్దిబేళ్ళు, కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకున్నానండి, కడాయి పెట్టుకున్నాను. ఉద్దిబేళ్ళు వేసేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి సన్న మంటగా వేగించుకోవాలా. చూడండి, ఈ విధంగా సన్న మంటన ఎర్రగా యాగనీయాలండి. ఇప్పుడు అప్పుడు పచ్చడి బాగా కమ్మగా ఉంటుంది. ఇంకా దింపేద్దామండి. వేగాయండి, తీసేద్దాము. ఇప్పుడు టమాటో ముక్కలు వేసాము. కొద్దిగా ఆయిల్ వేసి యాగనిద్దామండి. చూడండి, మాత్రం వేగితే చాలు. టమోటా కూడా స్టవ్ కట్ చేసేద్దాం. మిక్సీ జార్ తీసుకోవాలండి. ఇందులోకి ఉద్దిపప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేసేసుకొని మిక్సీకి కొట్టుకుందాము. సలాడ్ తీసుకొని వేసుకోవాలండి. పొడి మాదిరిగా కొట్టుకుందాం ముందు. ఈ విధంగా మిక్సీకి కొట్టుకున్నానండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలా. ఇందులోకి చింతపండు, టమోటా ముక్కలు, వాటర్ వేసుకుంటా గట్టిగా కొట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా కొట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ వేసేసుకొని ఊరికినే కొద్దిసేపు కచ్చాపిచ్చాగా కొట్టుకుని తీసేద్దామండి. రెడీ అయిపోయిందండి ఉద్దిబేళ్ళ పచ్చడి. ఈ విధంగా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. బాయ్ అండి.